పిఎంసి ప్రేక్షకులకు నమస్కారం. గురు సాంగత్యం ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఆర్థికంగా వనరులు ఎలా సమకూరుతున్నాయని. ఇప్పుడు ఎవరు మనుషులు లేని అడవికి రావాలి అంటే భయం వేయలేదా? గుహలోకి మిమ్మల్ని ఒకళ్ళు తీసుకెళ్లారు. అమావాస్య నాడు ఈ ప్రపంచంలో అన్నీ శూన్యమే. నీ మనసులో ఎవరైతే దివ్యమైన ఒక శక్తి ఉందో, శక్తినే ప్రార్థన, శక్తినే ధ్యానం, జపం. ఆ గ్రంథమే లేకపోతే ఈ రోజులలో మనకు జ్ఞానమే లేదు. మనిషి సాధన చేయర మానవ సాధ్యం కానిది లేదని చెప్పింది శాస్త్రం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. త్రిగుణాలకు త్రితత్వాలకు అతీతమైన వారు గురువు. ఒక్క గురువు అనుగ్రహిస్తే చాలు, శిష్యుడికి కావలసిన మోక్ష మార్గాన్ని అతి సులువుగా చేర్చగల సమర్థులు గురువులు. మరి అటువంటి గురువుల దగ్గర జ్ఞాన సముపార్జన శిష్యుడు ఏ విధంగా చేసుకోవాలి, తెలుసుకున్న జ్ఞానాన్ని జీవితానికి ఏ విధంగా అన్వయించుకోవాలి, ఇలాంటి ఎన్నో విషయాలు మీకు తెలియజేసే అత్యద్భుతమైన కార్యక్రమమే గురు సాంగత్యం. ఈరోజు కార్యక్రమంలో మీకు ఒక విశిష్టమైన గురువుని పరిచయం చేయబోతున్నాం. వారు అక్షర జ్ఞానం లేనివారు, ఒకప్పుడు పశువులను కాసుకునేవారు, అజ్ఞానంతో ఉన్నవారు, అటు ఇటు సంచరిస్తూ ఏదరీ కానక ఆ భగవత్ సంకల్పం చేత పగుళ్ళగుట్టకు చేరుకున్న తరువాత అకుంఠిత దీక్ష దక్షతలతో, ధ్యాన సాధనతో, సిద్ధుల అనుగ్రహంతో, నవనాథుల వారి బాటలో వీరు పయనిస్తూ, వారు అందించిన సూచనల మేరకు ప్రతి నిత్యం సాధన సాధన సాధనతోనే తన జీవితాన్ని చరితార్థం చేసుకొని నేడు ఈ అంతా గుట్ట కూడా ఒక వెలుగు గుట్టగా మారటమే కాకుండా ఎంతో మందికి మార్గదర్శకులయ్యారు. ఎంతోమంది సమస్యలకు వారు సమాధానం అయ్యారు. ఇప్పుడు ఆత్మజ్ఞానిగా దేదీప్యమానంగా వెలుగొందుతున్నారు. నందిపేటలోని కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు, పరమహంస పరివ్రాజకాచార్యులు మంగి శ్రీరాములు మహారాజ్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. నాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం గురువుగారు. దత్త సంప్రదాయంలో అతి కఠోర నియమాలతోటి వెలుగొందిన వారు నవనాథులు. మరి అటువంటి వారు మీకు దర్శనం ఇవ్వటంలో ఉన్న ఆంతర్యం అసలు ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఆ విశేషాలు మీ మాటల్లో. ఓం నమః శివాయ. మరి భగవంతుడి కృపా కటాక్షంతో మేము ఇప్పుడు జన్మించేది మాత్రం మెదక్ జిల్లా పోతిరెడ్డిపేట. మరి నందిపేటకు అమ్మవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు 5-6 సంవత్సరాల పిల్లవాడిని, 7 సంవత్సరాల పిల్లవాడిని బతకదలిగి వచ్చినాం ఇక్కడ నందిపేటలో బతకదలిగి వచ్చినాం. వాస్తవంగా కరువు పరిస్థితి ఇక్కడ బతకదలిగి వచ్చినాం. అమ్మవాళ్ళు కూడా రోజు కూడా కూలి, వ్యవసాయం పనులు అన్నీ కైకిలు చేసుకుంటూ బతికించేవాళ్ళు. మేము 4 అన్నదమ్ములం, అక్కయ్యలను లేరు. ఇంకా అమ్మ, నేను, మా 4 అన్నదమ్ములు ఇక్కడనే జీవించినాం కొద్ది రోజులు. ఇంకా అట్లా కొంచెం పెంపు. మేము చిన్నపిల్లల తర్వాత మళ్ళీ ఒక అమ్మ పాస్ పని, బ్రాహ్మణ ఇళ్ళలో పాస్ పని చేసేది. ఇంకా అన్నీ కూడా ఆ పనులు చేసుకుంటూ నేను కూడా చిన్నతనంలో అక్కడనే అమ్మతో పొద్దున్న లేవగానే పోయే అలవాటు. పిల్లలకి ఏం అలవాటు ఉంటుందమ్మా, పొద్దున్న లేవగానే కన్ను నలుచుకొని అమ్మతోని పోయేవాళ్ళం. వాళ్ళు కూడా చెప్పేవారు, నువ్వు ఇట్లా వస్తే మేము చాయ్ పోయాం, మంచిగా స్నానం చేసి ముఖం కడుక్కొని వస్తే బాగుంటుందని చెప్పేవాళ్ళు. వాళ్ళ సంస్కారం కొంచెం మనకు బ్రాహ్మణుల యొక్క సంస్కారం అబ్బినట్టు ప్రతినిత్యం కూడా ఆ ఛాయ్ ఆశ కోసం ప్రతినిత్యం స్నానం చేసి హనుమలకు ప్రదక్షిణాలు చేసి అట్లా రోజు కూడా గుళ్ళకి పోయేవాడిని. అది ఆలయం కూడా విఠలేశ్వర ఆలయం బ్రాహ్మణుల ఇంటి ఉన్నది. అమ్మ మేము చిన్న ఉన్నప్పటి నుంచి తాను వాళ్ళ ఇంట్లో పనిచేసేది. మేము కూడా అదేవిధంగా అదే పాష పని కూడా నేను కూడా నేర్చుకొని బాసనలన్నీ క్లీన్ చేయడం, ఊడడము, కడగడము, పూలు వేయడం, బాసనలు తూడ్చిపెట్టడం, అదే పాండురంగడి దగ్గర చాలా అమూల్యమైన సేవ చేసేవాళ్ళం.
కాకపోతే ఒక్కొక్కసారి అనిపించేది, అంటే అందరూ పండుగకు బట్టలు కట్టుకుంటే మాకు కొత్త బట్టలు లేవే, భగవంతుని నేను ఎట్లనే ముందట ఊక్కుంటే ఒక ఆనందపడుతుంటే, ఎందుకు మాకు బట్టలు కొత్త బట్టలు ఇవ్వలేదు దేవుడు. పక్క వాళ్ళు బ్రాహ్మలు మంచి వస్త్రాలు మడి వస్త్రాలు చేసుకొని మా పాండురంగడికి పూజ చేస్తుంటే నా మనసు ఆ ఆలోచన బాగా ఇది అయ్యేది, అయ్యో మేము కూడా పోయి భాగ్యం లేదేమో మాకు అని ఒక లోపల తపన అట్లా కలుగుతుండగానే మరి ఏ చదువుగా రాదు, ఏ శాస్త్రం రాదు, ఏ వేదం రాదు, ఏం తెలియదు. అట్లా 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 13 సంవత్సరాలు మేము అక్కడ 13, 14 సంవత్సరాలు నా జీవితం అంతా అక్కడనే గడిచింది. 14వ సంవత్సరం అట్లా 13 వెళ్ళి 14 టైంలో అమ్మ మరి తోటలోకి పోయి రాపోరా, పళ్ళు తెంపుకరాపోని అని చెప్పి మిరప తోటలో. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇంకా ఒక తోట డాక్టర్ గంగారెడ్డి అని వాళ్ళ తోటలకు పోయిన కౌలుకి వేస్తుండే, వాస్తవంగా పొలాలన్నీ కౌలు చేసేవాళ్ళం. అక్కడ పొద్దున్నే ఉదయాన్నే అక్కడ మిరపళ్ళు తెంపుకొద్దామని పోయేవారికల్లా ఆ తోటకు ఏనుగు ఉంటుంది కంపౌండ్ లాగా, ఆ ఏనుగు దగ్గర పుట్ట ఉన్నది. మేము బోర్డుకే అక్కడ అరటిపండు పెట్టింది ఉన్నది. అరటిపండు పెట్టిందంటే ఇంత పొద్దున ఎవరు వచ్చి పూజ చేసిండ్రు, సరే పరమాత్ముడి ప్రసాదం అంటే ఇక్కడ ఉన్న ఒక సంస్కారమో ఏందో కానీ కళ్ళకు అద్దుకొని తినడం కూడా జరిగింది. అరటిపండు తిన్న తర్వాత తోటలోకి పోయి మిరపళ్ళు ఏరుకున్నా మళ్ళీ గంపలు పెట్టుకొని ఎత్తుకుంటూ వచ్చేటప్పుడు ఎక్కడైతే పండు తీసినో అక్కడ నాగంబాన్ చూస్తున్నది లోపట. అబ్బో ఇదైతే ఎంగిల్ చేయలేదు కదా, నేను పండు తిన్నా అని దాన్ని అంతకంటే మొదలేం పోయి భక్తితో ప్రేమతో తిన్నాము. ఆ పాముని చూడంగానే మనసు చాలా బాధ అనిపించింది, నాకు విషమైందేమో, అది ఇట్లా ముందు ఎంగిల్ చేసిందేమో, మరి అది పుట్టలకు పోతున్నదని కొంచెం చల్ల చెమటలు వచ్చేసి భయం. అంటే మనిషికి చాలా తెలిస్తే ఒక బాధ, తెలియకపోతే ఒక బాధ. అవును, నిజంగా అమ్మో ఇది ఎంత చండాలమైందంటే అట్లా, అంటే నాకు ఇప్పుడు అనిపిస్తున్నది. అట్లా ఇంకా ఇంటికి వెళ్ళి అవ్వ నేను తోటలో పోయేటప్పుడు పండు తిన్నా, తర్వాత పాము చూస్తుంది. అంటే ఇది ఎందుకు తిన్నావురా, నువ్వు పుట్టమికెళ్ళి తీసుకుంటే వాడికెళ్ళి ఎందుకు తిన్నావని మా వాళ్ళు బెదిరించాను. అయినా నేను ఏం పెద్ద ఇది చేసుకోవాలి. ఇంకా మళ్ళీ యథావిధిగా మా పనులు మేము చేసుకుంటూ పోయినాం. మళ్ళీ 8 రోజుల నాటికి నేను సినిమాలు అంటే చాలా ఇష్టం ఉండే అమ్మ. మళ్ళీ దాంట్లో నాకు ఫైటింగ్ సినిమాలు అంటే ఇంకా ఎక్కువ, అంటే ఫైటింగ్ ఉన్నది ఎక్కువ చూసేవాళ్ళం చిన్న ఉన్నప్పుడు. ఎప్పుడన్నా కళ్ళుకు పైసలు ఇచ్చేవాళ్ళు ఉంటే అవి దాసబెట్టి నేను మరీ సినిమా ఎక్కువ చూసేవాళ్ళం. భక్తి ఉంటుండే, సినిమా మీద ఎక్కువ, వేరే వ్యసనాలు అలాంటి తాగడం తీయడం అవి చాలా తక్కువ. అట్లా అంటే ఎందుకు తక్కువ, వీళ్ళతో సాధన చేసిన కాబట్టి, వాళ్ళతో స్నేహితం చేసిన కాబట్టి, ఓకే, మీకు సజ్జన సాంగత్యం పొందినాం కాబట్టి అట్లాంటి దానికి దూరం ఉండేవాళ్ళు. ఇంకా మళ్ళీ 8 రోజుల నాటికి సెకండ్ సినిమా చూసి నేను ఎప్పుడు విఠలేశ్వర ఆలయంలో వండుకుంటూ ఉండే. సెకండ్ సినిమా చూసి వచ్చిన తర్వాత తాత దర్వాదీశుడు బామ్మల పంతులు అక్కడనే పండుకున్నప్పుడు స్వప్నంలో నేను అక్కడ పండు దొరికిన దగ్గరికి పోయిన. స్వప్నంలో పోయేవారికల్లా అక్కడ పాము, అదే పాము నా ఎంటబడి పరిగెత్తుతున్నది, నా ఎంట కుడదామని ఇట్లా వస్తున్నది. అబ్బా పాము అని ఎక్కడైతే ఉరుక్కుంటూ వచ్చి విఠలేశ్వర ఆలయంలో పడ్డా. ఇంట్లోకి వచ్చేసిన రాగానే మా నాగమ్మ పోయి ఇంట్లోకి పోయి ఒక మహాతల్లిలాగా తయారైంది. అంటే ఎంటికలు ఈరవోసుకున్నది, మంచి కుంకుమ, చేతుల తిరుశూలం ఉన్నది. అరే పోయిన శుక్రవారం నువ్వు పండుగ తిన్నావు కదా, మరి ఈ శుక్రవారం ఎందుకు రాలే, నీకోసం పండ్లు పెట్టినే ఉండంటే, మొన్న తింటేనే మా వాళ్ళు తిట్టిండ్రమ్మా, నేనే నాకు పండ్లు అద్దె ఏమద్దంటే, లేదే మీ తల్లికి 6 జన్మించిండ్రు, 2 విడిపోయినాయి, 4 అంటుకోనున్నాయి, ఇవి నీకోసమే ఉన్నాయి అన్నది. మళ్ళీ యథావిధిగా పామయ్య వెళ్ళిపోయింది. అంటే దర్శనమేం పోయి అమ్మ దర్శనం ఇచ్చింది, మళ్ళీ యథావిధిగా పామయ్య వెళ్ళిపోయింది. నేను సడన్లో మళ్ళీ తెలియగానే పంతులు పిలిచి తాత నాకు ఇట్లా కలబడ్డది ఏంది, ఒక అమ్మ వచ్చింది గుళ్ళే పోయింది ఇట్లా చెప్పింది. అంటే నేను పిలిచాను, ఎవరు ఇప్పుడే సెకండ్ సినిమా చూసి ఆడ ఏం ఫైటింగ్ చూపిస్తాడు, సపరేట్ వండుకున్నా వాళ్ళు చెప్పాను. ఇంకా సరే అని ఇక నేను కూడా అట్లనే వండుకున్నా. తెల్లారి మా అమ్మకి చెప్పాను, అమ్మమ్మ ఇట్లా అంటే, అరే నీకేమైనా పుట్ట మీద పండు అంటున్నావు, కళ్ళు అంటున్నావు, ఆ తోటలకు పోకు, వేరే తోటలకు పో అని మళ్ళీ యథావిధిగా గంగారెడ్డి తోటలకు పంపించాను. డాక్టర్ గంగారెడ్డి అని వాళ్ళకు కూడా వేసి మా తోటలకు పోయేకల్లా మేము కూడా పొలం పసుపు వారిచ్చి నీళ్ళు ఎన్ని ఉన్నాయి బావిలో చూద్దాం, మరి ఇంకొక మడికి అయితే కావని బావి దిక్కు పోయి చూసుడుకు అక్కడ ఆ రెడ్డిల సమాధులు ఉన్నాయని, అట్లా పూర్వం నుంచి కూడా ఉన్నాయి, మొన్న తీసేసింది. కానీ రెడ్డిల సమాధి మీద కరెక్ట్ 6 పండ్లు ఉన్నాయమ్మా. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్.
ఆ తోటలు కాకుండా ఈ తోటలకు వస్తే ఈ తోటలో కూడా 6 పండ్లు ఉన్నాయి ఎటు తిరిగి అవి మీకోసం అని అన్నది అమర్చబడ్డట్టు, ఆడ పండ్లు ఉన్నాయి. ఆ పండ్లు ఇటు కనబడుతున్నాయి, అటు ఒక ధ్వని వినబడుతుంది చెవుల. నీకే తీసుకో, మనుషులు లేరు, శబ్దం మాత్రం వినబడుతుంది. ఇట్లా టవల్ తీసి పరిచేసి ఆ పండ్లు తీసుకొని బోర్ బంద్ చేసిన. ఇక అవి చూడంగానే తినాలా, మా ఊళ్ళకి ఇప్పాలా అన్న ఒక తపన. అవి తీసుకొని ఇంటికి వచ్చేసిన. అమ్మకు మన వదినెలకు అందరికి చెప్పిన ఇట్లా పై అది ఏమనుకున్నది సమాధవు. ఆ సమాధి పండ్లు ఎవరైనా తింటారా? ఎవరైనా పూజ చేసి పెట్టుకున్నారో ఏం పాడైందో, మనం నువ్వెందుకు తింటున్నావు? ఆ సమాధిలో మేము తినద్దు అనమాట. లేదు నేను తినాలనిపిస్తున్నది తింటున్నా అని 2 ఆడిపోయిన పండ్లు అమ్మ. 2 ఎంబై మన శరీరంలాగా ఆడిపోయినాయి. 4 పండ్లు యథావిధిగా పచ్చగా మంచిగా ఉన్నాయి నిగనిగ. ఇంకా ఆ 2 పండ్లు ఆడిపోయినాయి తిన్నా. తర్వాత మా వాళ్ళందరూ అద్దు అన్నోళ్ళు కూడా మంచిగా ఉన్నాయి. అరటి పండ్లు మంచిగా ఉండకపోవడం ఏమన్నా అందరు తలా ఒకటి సగం సగం మా పాప తినేసి. తిన్న తర్వాత మా అమ్మకు కొంచెం బాధ అనిపించింది. ఎందుకంటే వాడు కళ్ళలో పడ్డాడే, ఆడ దొరికాయంటే ఈడ దొరికినాయి, వీడికి ఎవడో చేసింది, ఏదో మాయాడో మాంత్రికాడో ఎవరో తాంత్రికుడు ఎవరు ఏం చేసిండో వీడికి అని మా అమ్మకు కొద్దిగా బాధ అనిపించి అదే పంతుల దగ్గర పోయి అడిగిండు. వీడికి ఏమున్నది, రాత్రి స్వప్నంలో చెప్పారు, మళ్ళీ ఇప్పుడు పండ్లు తీసుకొని వచ్చిండు, కారణం ఏంది అని అప్పుడు చెప్పేవారికల్లా మళ్ళీ తాత పంతులు ఏమన్నాడంటే, మరి ఇతనికి ఏం గాచారం, దానికోసం పెద్ద గాచారం బలమేం చూసుడు ఉండదమ్మా. ఆ శుక్రవారం నాడు దొరికింది కాబట్టి అమ్మవారు ఏదో అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిపోయింది, మళ్ళీ శుక్రవారం అన్నాడు ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టిపోయింది, ఏది సమాధి దగ్గర ఒకటి కొట్టిపోయింది, ఆ పుట్ట దగ్గర ఒకటి కొట్టిపోయింది, దాని దోషం పోతుందని తాళి చెప్పాడు పంతులు గారు. ఇంకా సరే అని ఇంకా మేము కూడా అంతే అనుకొని శుక్రవారం నాడు స్నానం చేయనా, నువ్వు ఫస్ట్ కొబ్బరికాయ కొట్టిరా పుట్ట దగ్గర అంటే, సరే అమ్మ అని. అంతే 13-14 సంవత్సరాల ఏజ్ నాకు. ఇంకా ఇంత అమ్మ పొద్దున్నే 2 కొబ్బరికాయలు తెచ్చిచ్చింది. ఫస్ట్ దొరికిన తోటలో పోయిరాపని పంపించింది. అక్కడ కొబ్బరికాయ కొడుతానుకు ఆ ఎనుగు పనిగడు ఉంటుంది రమ్మ, ఆ పనిగడు తీసి లోపలికి పోతానుకు పుట్ట ఉన్నది, పూర్వం కూడా ఉన్నది. ఆ పుట్ట అక్కడ అంతా మంచి సాపు వేసి ఒక రాయి తీసుకొచ్చి అక్కడ పెట్టి పసుపు కుంకుమ వేసి కొబ్బరికాయ కొట్టుడుకు ఒక పెద్ద మనిషి వచ్చేసాడు. అంటే మంచి అజానుభావుడు, మంచి అడ్డం నామాలు, మంచి రుద్రాక్షలు ఉన్నాయి స్వామికి. అయితే అరే ఇది ఏం దేవుడు ఉందని కొడుతున్నావు అన్నాడు. అంటే నాకు ఏం దేవుడు అని తెలియదు తాత, మా అమ్మ వాళ్ళు కొట్టమన్నారు, పంతులు కొట్టమని నేను కొడుతున్నా అంటే, మనకు ప్రసాదం ఇస్తావా అంటే, ఇస్తా తాత అంటే. చూడు సమయంకు ఒకటి చిన్నగా వలిగింది, ఒకటి పెద్దగా వలిగింది కుడుక. మరి ఇంట్లో మళ్ళీ కొడితే మట్టి అంటుతుంది కదా అని పెద్ద వక్క చేతలో పెట్టేసిన ఆయనకు. ఇంకో కొబ్బరికాయ నేను కొట్టుకునేది ఉన్నదాడ అని ఆయన ఆ పెద్ద ముక్క చూసి నీకెట్లా రా అన్నాడు. అంటే నాకు ఇక్కడ ఉన్నది తాత, నేను ఇంకోటి మా అమ్మ ఇంకోటి కొట్టుమన్నది అక్కడ కొబ్బరికాయ అంటే, లేలే అక్కడ కొట్టద్దు, అది సమాధవు, అది నీ ఇంట్లోనే కొట్టుకో, గ్లాస్ నిండా నీళ్ళు అయితే ఒక కన్ను చెత్తిపోతే గ్లాస్ నిండా నీళ్ళు వెళ్తాయి, ఇంకా కొబ్బరికాయ మాత్రం మళ్ళీ వెళ్ళది, ఎన్ని దెబ్బలు వెళ్ళినా కొట్టినా కానీ అది కలగదు, కన్ను చెత్తిపోతే గ్లాస్ నిండా నీళ్ళు వెళ్తాయి, అది మీరు అందరూ తాగుండే అన్నాడు. అన్నాడు. మళ్ళీ నాకు ప్రసాదం ఇచ్చేసిన తర్వాత ఇక ఏ ఊరు తాత అంటే, మరి జోరుపల్లెనే రా అన్నాడు. అంటే తోట ముందర నుంచే జోరుపల్లె దారి ఉన్నది, ఇంకా ఎవరో బ్రాహ్మణ అయిండొచ్చు అని మనం అనుకున్నాం. అయితే మళ్ళీ యథావిధిగా ఆ ముక్క నా చేతి ఇవ్వగానే అవన్నీ కవర్లో పెట్టేసుకొని మళ్ళీ యథావిధిగా ఇక ఇటు మరే కానీ ఆయన వెళ్ళిపోయిందా ఎటుపోయిందా ఏం తెలియదు. మళ్ళీ ఎటు చూసినా కాని రాలే. ఇంటికి వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్తే, అమ్మకి ఇట్లా చెప్పింది, ఒక పెద్ద మనిషి వచ్చిండు ఒకళ్ళని, ఇట్లుండండి ఇట్లుండంటే ఎవరో బ్రాహ్మడు అయిండొచ్చు అని అన్నారు. సరే ఆయన చెప్పినట్టుగా మరి ఇంట్లోనే కొట్టు అని ఇంట్లో కొబ్బరికాయ కొట్టే వరకల్లా ఒక కన్ను చిత్తిపోయింది, గ్లాసు రెండా నీళ్ళు వెళ్ళినాయి. అయ్యో ఆయన చెప్పినట్టు అయింది, మరి ఇంట్లో ఏమున్నది అని మళ్ళీ యథావిధిగా విఠల పంతులు పోయి అడిగాను. చూడు స్వామి మరి ఇట్లా ఎవరో బ్రాహ్మడు అంటే, ఎవరు నేను ఆడ అన్ని కార్యక్రమాలు నేనే చేస్తే ఆడ బ్రాహ్మడు ఎవరు లేరు, నీకు ఎట్లా కనబడ్డండి ఇది ఇట్లా అంటే, ఎవరో మరి సాధు నీకు కనబడేది మంచిదే, ఏం టెన్షన్ పెట్టుకోకుండా అది వాళ్ళు కూడా చెప్పిండ్రు, ఊకున్నాం. ఇక దానికోసం ఏం టాపిక్ లేదు, మా పనులు మేము చేసుకుంటా ఉన్నాం. అట్లా సమయాలు గడిచిపోయింది. మళ్ళీ 2 నెలలు 3 నెలల తర్వాత నేను ఎక్కడమ్మా మరి పోతిరెడ్డిపేట అన్నా కదా, ఆ పోతిరెడ్డిపేటలకు సేన్లు ఉంటాయి మరి, అక్కడ పైసలు ఇచ్చిరా పోరా, సేను కౌలు పైసలు మనం ఇతనాలకు పైసలు ఇచ్చిరా అని పంపించింది అమ్మ వాళ్ళు. సేమ్ ఇదే ఎండాకాలం సీజను, ఎండలు బాగా కొడుతున్నాయి. నేను పొద్దున్న ఇక్కడ నుంచి వెళ్ళిన 11:30-12 గంటల ప్రాంతంలో ఇంటికి పోయినా. మా ఇంటికి గోడ కాంపౌండ్ లేదు, పనిగడి ఉంటుంది. ఆ పనిగడి తీసి తాళం తీసి దర్వాజా తీసేటప్పుడు మా ఇంట్లో మంచి నాగంబాం, ఇంత దొడ్డు నాగంబాం చుట్ట చుట్టుకున్నది, ఇట్లా పడగ తీస్తున్నది. ఇక నేను దర్వాజా తీసుడుకు కొంచెం నాకు సడల ఎండలకి వెళ్ళొచ్చుడు, దర్వాజా తీసుడుకు నాకు ఏం తోయలే, బస్తాడు ఎత్తేసినా
ఇక ఏడ్చుకుంటా వాళ్ళని వెళ్దామని వాళ్ళ రండి రండి అనుకుంటే బయటకు పోయేవాడుకు ఆ ఏనుగు దగ్గర పనుగడ దగ్గరనే పెద్ద మనిషి ఉన్నాడు మళ్ళీ. అంటే అప్పుడు కాషాయ వస్త్రాల పెద్ద మనిషి ఉన్నాడు, అజానుభావుడు. అరే నాయన నాకు భిక్షం పెట్టు అంటాడు. అరే ఏం భిక్షం పెడతావు ముసలోడికి, ఏమన్నా లేవు పక్క దగ్గర నేను ఎవరైనా తోలుకొస్తా, నా ఇంట్లో పాము ఉన్నది, నేను ఇప్పుడే ఊరికి వెళ్ళొచ్చిన, లే పాము లేదు ఏం లేదు, నాకు బియ్యం పెట్టింది దగ్గర. అరే ఏం మనిషి ఉన్నావు, ఇప్పుడు నేను తాళాలన్నీ ఆడు పడేసి వచ్చిన, లోపల ఉన్నది పాము, ఇప్పుడు నా కళ్ళ నిండా చూసిన, లేదు పాము లేదు ఏం లేదు. అక్కడి నుంచి తను ఆ పాము ఎక్కడ ఉండేనో అక్కడ వచ్చి నిలబడ్డాడు లోపల. ఆయన పోయిన తర్వాత నేను కళ్ళ నిండా చూసిన, ఆయన చూడలే. నేను నా భయం నాకున్నది, కానీ నేను మొత్తం కిందికి ఏ పీట కింద ఉన్నది ఏ కొండ సందుకున్నా నేను చూస్తున్నా. ఆయన అజానుభావుడు అయిపోయాడు. మన ఇంట్లో ఎనుగర్ర ఉంటా చూడు అంత ఎత్తి అయిపోయాడు. అంతే ఎత్తే పోయిరా నా బియ్యం అంటే పక్కకే కుండలు ఉంటాయి, కుండ మీద కుండ తీసి పక్కకు పెట్టి ఆ కుండల బియ్యం వేసాడుకు నా ఎత్తుకు జోలే కనబడుతున్నది. తాత బియ్యం బట్ట అంటే గైన్ దాటి పెట్టాలి ఎప్పుడు భిక్షం అని చెప్పాడు. అంటే గైన్ అంటే నేను పోతాను నువ్వు తర్వాత రా అని. అప్పుడు ముందు ఆయన వెళ్ళిండు, నేను వెళ్ళిన. మళ్ళీ ఇల్లు దాటిన తర్వాత బయట నిలబడ్డాడు, భిక్షం వేసి నుంచి కొంచెం పాముది అన్నది భయం పోయింది. మళ్ళీ యథావిధిగా అటు చూసిన, మళ్ళీ పాము వస్తుందా పోయిందా మళ్ళీ అటు చూసే వరకు కరెక్ట్ పచ్చటి అరటాకుల పులోర, అరటి పండ్లు, తర్వాత పానకము, పూరీలు, ఇవన్నీ భోజనం ఉన్నది. ఇదేం తాత ఇదేంది ఇప్పుడు చూస్తే ఇప్పుడు ఏం మన ఇద్దరం ఉన్నప్పుడు ఏం లేకుండా ఇదేమో అంతా దయ్యంకి పెట్టి బుక్కకు పెట్టినట్టున్నది, అంత అన్నం ఇదేంది ఉన్నది పచ్చగా ఉన్నది, ఇదంతా ఏంటంటే అప్పుడు మళ్ళీ ఆడికి వెళ్ళి వచ్చి చెప్పాడు, నాయన ఇది నిండు అమావాస్య అలా, ఈ నిండు అమావాస్య నాడు నీకు మంచి ఇది చేస్తున్నా, మరి నువ్వు మనిషి మానవుడు కాని అడవిలకు నువ్వు రావాలా. ఏందో ఇదంతా అద్దు తాత నాకేం చెప్పకు, ఇదంతా తీసుకపో నేను చెప్తే లే నేను మనిషి మానవుడు రాని అడవిలకు నువ్వు వస్తే నీకు మంత్రోపదేశం ఇస్తాను. రైట్ నేను అయినా నీ ఊళ్ళు ఉంటాను, నేను వేరే ఊళ్ళు ఉంటాను. వేరే కూడా తెలుసు, నువ్వు నందిపేటలో ఉంటావు అన్నాడు. అవు కరెక్టే తాత నీకెట్లా అని నాకు తెలుసు అన్నాడు. తర్వాత ఈ అన్నం తిని నీకు అన్ని విషయాలు చెప్తాను. ఏంది అన్న అంటే నీకు వచ్చే అమావాస్య శనివారం శుక్కల అమావాస్య వస్తున్నది, ఆ శుక్కల అమావాస్య నాడు నీకు మంత్రోపదేశం ఇస్తా, ఇక్కడ నుంచి మాంసాహారాలు నువ్వు నిషేధం తినద్దు అని చెప్పేసి నీ అన్నం తిను, మరి అన్ని విషయాలు నీకు అమావాస్య నాడు చెప్తా, పూజ సామాను తీసుకొని రాను, దాంతోపాటు ఒక రాగి పత్రం తీసుకోరా ఆయన. రాగి పత్రం ఎక్కడ దొరికితే మనకు తెలియదు తాత అంటే నువ్వు రోజు బ్రాహ్మణ ఇంట్లో ఉంటావు కదా, అతను అడుగు నీకు ఇచ్చిస్తాడు అన్నాడు. అంతే ఈ రెండు జవాబులు నందిపేట బ్రాహ్మణ ఇంట్లో ఉన్నది, రెండు సత్యంగా కనబడ్డాయి కాబట్టి మనం కూడా కొంచెం ఏమనిపించాలి. ఇక సరే అన్నాడు, వెళ్ళిపోయాడు. ఆయన ఎటు వెళ్ళిపోయాడు, నేను నీళ్ళు తెచ్చుకుంటామని అటు బయట వేరకలు కూడా కాండాలి ఆ మనిషి. వెళ్ళిపోయిన తర్వాత మేము నీళ్ళు తెచ్చుకొని ఒక రోజు కూడా అక్కడ ఉండి ఆ భోజనం కూడా చేసిన తర్వాత నాకు ఆ భోజనం చేసిన నుంచి మనసే ఒక మనసు అంతా మారిపోయి, అంటే ఎప్పుడు ఎవరు ఏం చెప్తారు వినాలా, ఆ స్వామి ఎప్పుడు కనబడతారు వినాలా, అట్లా ఆలోచన వచ్చి ఇంకా మా ఇంటికి ఇక్కడికి నందిపేటకు, అక్కడ నుంచి నందిపేట వచ్చేసిన అమ్మ వాళ్ళకు కూడా చెప్పిన ఇట్లా కవర్ ఇట్లా అమ్మంటే అదంతా పుటాట్కెమరా నువ్వు ఎవడో నీకు ఎవడో మంచిగా చెవుల పువ్వు పెడుతుండ్రు అది ఇది అని అందరు రకాలన్నారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మీకు ఏమనిపించింది అంటే ఇప్పుడు ఎవరు మనుషులు లేని అడవికి రావాలి అంటే భయం వేయలేదా? మనిషి రాని కన్నా అడవి ఎక్కడున్నది అని అంటే నువ్వు ఎక్కడికి కాదు, నువ్వు నందిపేటలోకి వెళ్ళగా నా దగ్గరికి వస్తావు అని చెప్పి. ఇదంతా నేను తిరిగిన ప్లేస్ అమ్మ, చిన్నగా ఉన్నప్పుడు పశువులు కాసిన ప్లేస్ అన్నారు. అయితే అప్పుడు అన్నాడు మనిషి మానవుడు కానీ అడవిలకు నువ్వు రానా ఆయన అన్నాడు. అంటే మనిషి మానవుడు అయితే ఎక్కడ ఉన్నది లేదంటే నువ్వు నందిపేటలో ఉంటావు, నువ్వు నందిపేటలో ఉన్న నీ ఇంట్లోకి వెళ్ళాక నా దగ్గరికి వస్తావు అన్నాడు. ఇక అంతే అనుకున్నా. ఇక మరి ఎక్కడ జంగల్ అదని నేను అడగలే. మళ్ళీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిన అన్ని విధానంగా అన్ని ఇట్లా అయిందని అన్ని చెప్పిన తర్వాత ఇంకా ఎవడో నీకు ఏమో చేస్తున్నాడు అదే చేస్తున్నాడు, మా తల్లిదండ్రులు అందరు భూములు పట్టడం, వదినలు అన్నలు అందరూ కూడా భయపడ్డాడు, పక్కింటి వాళ్ళు కూడా అందరు భయపడ్డాడు. ఇక మళ్ళీ శుక్రవారం నాడు ఏం చేస్తాడో, ఈ అమావాస్య శుక్కల అమావాస్య వస్తుంది ఏమవుతాడు అని మా వాళ్ళు కూడా కొబ్బరికాయలు తాత కడగానే బామ్మల తాత కడగగానే రాయి పత్రం తెచ్చిచ్చి ఈ తోటలకు పోతాడు, అయితే లావైతే ఈ తోటలకు పోతాడు, ఏడు పోతాడు, ఈ రెండు తోటలకనే పట్టుకుని వీడు తిరుగుతున్నాడు అని వాళ్ళ ఆలోచన. నాకు తెలియదు. అంటే మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే మాకు కూడా అది అనిపిస్తుంది, అయితే ఈ తోట ఆ తోట వాళ్ళు కూడా అది ఊహించుకున్నారు. వాళ్ళు కూడా అదే అనుకున్నారు, ఎటు పోతాడు గిన్నె లావైతే ఆడ పనులు దొరికింది ఎత్తాడు, ఈడ పనులు దొరికింది, ఈడ వెనకెట్టుకు పోవాలా చూడాలి ఏం చేస్తాడు అని
అందరు అట్లా అనుకున్నారు. అనుకొని మా అమ్మ వాళ్ళు 2 కొబ్బరికాయలు తెచ్చి ఇచ్చాను. ఒక కొబ్బరికాయ తెచ్చి ఇచ్చాను. పొద్దున్నే రాయిపత్రం, పువ్వులు, పసుపు, కుంకుమ పెట్టుకొని మా పొలం దాటి ఏదైతే గంగారెడ్డి పొలం అన్నామో ఆ గంగారెడ్డి పొలం దాటిందే మనకు ఒక గుర్తున్నది. అక్కడ నుంచి వస్తుంటే కనబడుతున్నదమ్మా అన్ని చెట్ల ఏళ్ళు, అన్ని సమాధులు, అన్నీ మంచి ఇవేంటి ఇవి కాష్టాలు కాలుతున్నాయి, చెట్ల ఏళ్ళు కనబడుతున్నాయి ఎక్కడ. మళ్ళీ అంత నల్ల రేగడి భూమి, ఎక్కడంతా మశాన వాటికిగా మొత్తం అట్లా దృష్టిలో కనబడుతున్నది. దృష్టిలో కనబడే వరకల్లా ఇంకా ఈ గుట్ట మీదకి వచ్చినప్పుడు నాకు గుర్తుకొచ్చింది, అరే ఇంత తొందర నేను పలుగుట్టకు వచ్చినా, అరే ఇక్కడికి వచ్చినా అని అటు ఇటు చూసారు. మా ఇంటి దగ్గర వచ్చిన పెద్ద మనిషి అక్కడికి వచ్చేసి చెప్పేసిండు, నాయన మరి ఈ రాయికి మంచి పూజ చేయు అని. ఆ పెద్ద పర్వతం ఉన్నదమ్మా శివాలయంలో, ఒక చిన్న ఇది ఒకటి ఉన్నది, పెద్దది ఒకటి ఉన్నది. ఆ చిన్నదానికి పసుపు కుంకుమ అని వేపించేసిండు, కొబ్బరికాయ కొట్టిపించి ఈ రాయిని లేపురాను, నీకు నాకేం లేదు పెద్ద మనిషి గిదిలో ఇద్దరికి లేస్తుందా లేవదా అంటే అన్న మాత్రం మా స్వామి పెట్టగానే లోపలికి బొయ్యానంలాగా ఉన్నదమ్మ. అప్పుడు నా వెనుకని రా అని చెప్పాను. అప్పుడు ఆ పలుగురావు తీసుకొని ఒక పలుగురావు తీసుకొని ఆ పలుగురావు తీసుకొని తన వెనుకనే పోయిన రాయిపత్రం తీసుకొని రాను. రాయిపత్రం తీసుకొని లోపలికి పోగానే అప్పుడు ఇక ఆ స్వామి ఎట్లున్నాడంటే ఇక నిజమైన ఇక శివస్వరూపమైన ఆ స్వామి కన్ను ఎంత పెట్టు చూస్తుంటే అంత పెట్టు సచ్చలమైన నీలి వర్ణమే తప్ప ఎక్కడ చెట్టు చేమ ఏమి భూమి ఆకాశం ఒక్కటే కనబడుతున్నది. స్వామి కనబడ్డాడు. అప్పుడు చెప్పాను, నీకు 85 సంవత్సరాల ఆయుష్, ఇక్కడ నవనాథులు తిరిగిన ఒక ప్లేసు జాగా ఉన్నది. ఈ జాగాలో నీవు ఇక్కడ ఒక నిర్వాహకం, ఇక్కడ ఒక కార్యక్రమానికి నీకు ఎన్నుకున్నారు కాబట్టి ఈ కార్యక్రమం అంతా నువ్వే చేస్తున్నావు. 11 శిఖరాలు కట్టేటి ఉన్నాయి. మరి 85 సంవత్సరాలకు నీ పరిపూర్ణమైన ఆయుష్ సమాధి అవుతావు. ఇక్కడనే పంచాక్షర మంత్రం ఇస్తున్న ఉపదేశం అని పంచాక్షర మంత్రం ఈ రాయి పత్రం మీద రాసిచ్చి 5 రోజులు పఠన వేసుకున్నాడు. పఠన అంటే నాకు తెలియదు కదా, ఏం చేయాలంటే చదువుడు ఏం లేదురా, నువ్వు పఠన వేసుకో, ఈ అక్షరం ఇట్లా ఈ అక్షరం ఇట్లా అని చెప్పేసాను. ఎవరన్నా ఏదన్నా కష్టాలతో వచ్చిన వాళ్ళకు ఇదంతా నేను ఎందుకోసం నీకు జ్ఞాపకం ఉంచుతున్నా అంటే జరిగినట్టు ఏమి ఇబ్బంది ఎవరు అడిగినా సమాధానం చెప్పవచ్చు. ఈ రాగి పత్రంలో ఉన్నది ఎవరైనా కావాలన్న వాళ్ళకి సోమవారం శనివారం అమావాస్య పుణ్యం రాసి దాని మీద వాళ్ళు ఏది అనుకుంటుంది కలియుగంలో ఇది అయిపోతుంది అని చెప్పేసి ఇది చేసిండు. మంత్రోపదేశం చేసిండు. తర్వాత మళ్ళీ ఇక్కడ పుణ్యక్షేత్రం అవుతుందని చెప్పేసిండు. ఎవ్వరు ఏమన్నా కానీ నువ్వు పంచాక్షర మంత్రం ఇడకు అని చెప్పేసి యథావిధిగా మళ్ళీ పైకి వచ్చేసి ఆ బస్సం ఇయ్యంగానే బస్సం ఈ విధి చేసిండమ్మ. ఈ విధి మొత్తం రోజు కూడా మంత్రోపదేశం తీసుకున్న బట్టి రోజు కూడా ఇట్లా ధరించుకున్నాను అన్నీ కూడా ఒక సంధ్యావందనలాగా అది చెప్పి గురువుగారు మొత్తం మీకు చూపించారు. అది దృష్టి మొత్తం చూపించిన తర్వాత పైకి వచ్చేసి యథావిధిగా ఆయన ఎటు పోయిండు ఏం లేదు, ఒక క్షణములా వెళ్ళిపోయి ఇంకా నేను కూడా మా వాళ్ళ ఇంటికి పోయి ఇట్లా పోయి చేసి ఇంకా ఇది ఏందిరా అదేంది నామాలేంది బొట్టేంది కథ ఏంది అని అందరు మా వాళ్ళు వాళ్ళ 5 రోజులు పట్టణ వేయమన్నాడు. 5 రోజులు ఏంది నద్దని చెప్పిండు, పాలు పండ్లే అని అదే విట్లేసి గుళ్ళెవుకొని ఇంకా వాళ్ళు పాలు పండ్ల మీద 5 రోజులు ఉన్నాం. 5వ రోజు నాటికి కరెక్ట్ శుక్ల అమావాస్య నుంచి నాగుల పంచమి వచ్చిందమ్మ. కరెక్ట్ అంతే కదా. అయితే కరెక్ట్ నాగుల పంచమి నాటికి 5 రోజులైంది. మా గల్లి వాళ్ళందరూ కలిసి అరే 5 రోజులు పిల్లాడు అన్నం తినలేదు, మరి ఇక్కడనే సత్యనారాయణ పూజ చేసి అందరం ఒక పొద్దు దిద్దాం, అందరం కూడా మంచిగా ఉంటుందని రకరకాల ప్రపంచం మాయ ఇదంతా దునియా. ఆ గుండెట్లా లేపిను, ఇవి ఎట్లా పోయిను, అది ఎట్లా పోయిను, ఇది ఎట్లా రకరకాల విమర్శనలు పెట్టిండు. ఆ 5 రోజులలో రకరకాల ఏదైనా నేను ఒకటే మంత్రం పట్టుకున్నా. ఆ రోజుకి ఒకటే మంత్రం, ఈ రోజు కూడా పంచాక్షరి ఆ నామాన్ని ఉచ్చరించుకుంటూ ఇంకా ఆ జరిగిన యొక్క సంఘటన దర్శన భాగ్యం అక్కడ దాకా జరిగింది. ప్రతి అమావాస్య పుణ్యం కూడా దర్శన భాగ్యం కలిగిస్తా, ఏం చెయ్యాలా ఏం కథ అంతా నేను చెప్తాను, ఆయన నువ్వు నిమిత్త మాత్రుడు అని చెప్పేసి ఇంకా అక్కడ నుంచి అంచెలంచెలుగా భగవంతుడి దయతో. ఇందాక మీరు ప్రస్తావించారు గుహలోకి మిమ్మల్ని ఒకళ్ళు తీసుకెళ్లారు, వారు నవనాథులే అని మీకు ఎలా తెలిసింది? అయితే నవనాథులని ఎలా తెలిసిందమ్మా అంటే వాస్తవంగా మళ్ళీ అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత 41 రోజు అనుష్ఠానం చేసిన. 41 రోజు అనుష్ఠానం చేసిన తర్వాత ఒక అమావాస్య నాడు నా వెనుకరా అని చెప్పిండు స్వామీజీ. అయితే నా వెనుకరా అంటే మనిషి వస్తాడా అని నేను చూసిన, మనిషి రాలే. ఇక్కడ అనుష్ఠానం పందిరెక్కింది, ఓన్లీ పందిరేసుకొని చేసిన. మా వాళ్ళందరికీ చెప్పిన
ఇట్లా స్వామి రమ్మన్నాడు, నేను పోతున్నా అంటే ఎవరు వస్తారు స్వామి వస్తారు అని, అంటే సర్ప రూపంలో చాలా సర్పం రూపంలో వచ్చిండు. వచ్చి తీసుకుపోగా ఆ గుట్ట గువ్వ ఉన్నది ఇక్కడ ఒకటి పెద్దది, ఆ గుట్టలో లోపల తోలుకపోయాడు. అంటే ఆ రోజు దర్శనం నాడు ఏ విధంగా అయితే ప్రకృతిలో ఎట్లయితే ఏది లేదో ఆ లోపల కూడా అట్లనే ఉన్నది. లోపట ఉండే వరకల్లమ్మ 9 మంది మహా ఋషులు లేచి ఈయనకు నమస్కారం చేసి, ఎవరు నన్ను అయితే తోలుకపోయి ఎవరైతే చూపించిండో పరిచయం చేయించిండో ఆ 9 మంది లేచి ఈయనకు నమస్కారం చేసి, అప్పుడు ఆయన చెప్పిండు ఏమన్నాడంటే 9 మంది మహా ఋషులు నాయన నవనాథులు, వీళ్ళే ఈ ప్రకృతినంతా కాపాడేవాళ్ళు, ఇందులో నీకొక్కరు దర్శన భాగ్యం కలుగుతున్నది ప్రతి అమావాస్య పుణ్యంకని ఆ స్వామి చెప్పాడు. అది నేను అప్పటి నుంచి నవనాథులని నేను ఆలోచించాను, అంతే తప్ప అప్పటిదాకా నేను సాధే అనుకున్న ఒక తాతయ్యనే నేను సంభవించిన. కానీ ఆ 9 మంది మహారుషులను చూసిన తర్వాత నవనాథులని అప్పుడు తెలిసి. కానీ చాలా గొప్ప విశేషం. మీరు అనుకున్నారా జీవితంలో ఎప్పుడైనా ఇలాంటి ఋషుల దర్శనం కలుగుతుంది అని? అనుకోలేదమ్మా, అనుకోలేదు. మనసులో భావనలు ఉండేది, ఎందుకు జన్మ అంటుంటే భగవంతుడి పాదాల దగ్గర నీళ్ళు పోసే భాగ్యం నాకు లేదా అని అనుకునేవాడిని. మనుషులు అనుకునేవాడిని, బయటకు అనేవాడిని కాను. కానీ భగవంతుడు ఏం చేసిందంటే, అరే నాయన నువ్వు మనసులు అనుకున్నది ఎందుకు, నీ దగ్గరికే నేను వస్తా, నా దగ్గరికే నువ్వు వస్తావని వచ్చిండేమో అని నేను ఇప్పుడు ఆనందపడుతున్నాను. గురువే మీ దగ్గరకు వచ్చారు, అది మనకు శాస్త్రాల్లో పురాణాల్లో కూడా చెప్పారు, నిజమైన శిష్యుడి దగ్గరికి గురువే నడుచుకుంటూ వస్తారని. అది మీ వృత్తాంతంలో నిజమైందమ్మా, వాస్తవమైనమాట, అది వృత్తాంతమే. చిన్నతనంలో ఎంతో బాధపడ్డాము, పోయినాక అమ్మ 2 రూపాయల కిలో బియ్యం తెచ్చి పెట్టేది. ఇవాళ ఆమె అనుగ్రహంతో పరమాత్మ కృపతో వేలాది మంది భక్తులు ఇచ్చిన ధనమే భక్తులతో ఆనందంగా మేము పెడికిన దాంట్లో భాగస్వామిగా తింటాం. మీరు చేస్తున్న సేవలు అనన్య సామాన్యం. నిజంగా మేము కూడా గమనించాం, మీరు చేస్తున్న కార్యక్రమాలు చాలా గొప్పగా చేస్తున్నారు. అన్నదానం చేస్తున్నారు, విద్యాదానం చేస్తున్నారు, అలాగే గో సంరక్షణ చేస్తున్నారు, చాలా విశిష్టమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఈ గురువుల దర్శనం అయిన తర్వాత మీలో ఎలాంటి మార్పు వచ్చింది? గురువుల దర్శనం అయిపోయిన తర్వాత ప్రపంచంలో ఏమి లేదు, ఒక భావన ఏంటంటే కలియుగంలో చెప్పే యొక్క శాస్త్ర ప్రమాణం కూడా ఏమున్నది రమ్మంటే నామస్మరణ. గురువులను మించింది ఇంకేం లేదు. ఈ ప్రపంచంలో కనబడే వస్తువులన్నీ శూన్యమే. ఒక్కరోజు ఈ వస్తువులు శూన్యమే, ఈ శరీరము శూన్యమే. నువ్వెవరో తెలుసుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ప్రయత్నం చేయి, ఎక్కడికి పోవాలి నీ గంభీరం, ఎక్కడి నుంచి వచ్చినావు ఎక్కడికి పోవాలా అది ప్రయత్నం చేయి అని ఒక భావన కలగడం. నేను ఏ గ్రంథాలలో చదవలేదమ్మా, నాకు వచ్చిన భావన నేను ఇతరులకు చెప్పేది కూడా అంతే. ప్రతిరోజు కూడా మీరు ఏం చేయాలా, నియమనిష్టలతో ఉండాలా, భార్య భర్త పిల్లలు ప్రేమ ఆత్మీయతో ఉంటూ ఒక 10 నిమిషాలు భగవంతుడు ధ్యానం చేయండి. మన సంస్కారాన్ని పూజించండి, మన సంస్కారాన్ని సేవించండి. మీరు చేస్తే మీ పిల్లలు అడుగు జాడలో నడుస్తారు అన్న భావన నాకు వచ్చిన భావన. ఇది ఎవరో చెప్పింది ఏం కాదు, ఎందుకో ధ్యానం చేస్తూ నామస్మరణం మీకు చెప్పిన పంచాక్షరి, ఆ పంచాక్షరి జపమే నిరంతరంగా వేలాది మందిలో. ఇవాళ మనం ఉన్నాం, అది ప్రపంచం ఉన్నప్పటి నుంచి ఉన్నది, మనం నిమిత్తం. కాబట్టి అందరి లోపల ఒక ఆనందం. మీకు ధ్యానం ఎవరు పరిచయం చేస్తారు? ధ్యానం పరిచయం స్వామి చేసిండు కదమ్మా. అప్పుడు ఏది పంచాక్షరి మంత్రం ఉపదేశం చేసినప్పుడు ఇది మంత్ర ఉపదేశం, మళ్ళీ తర్వాత ధ్యానం కూడా చేసుకుని 41 రోజు అనుష్ఠానం చేసుకుంటుంటే కదమ్మా, ఆ 41 రోజు అనుష్ఠానం కూడా చేసుకునేవాళ్ళం. అట్లా అంటే ధ్యానం అంటే మౌనం జపం అట్లా చేసుకుంటూ పందిరున్నప్పటి నుంచి చేస్తుంటే మా అమ్మ. తర్వాత ఒక గుడి అయినాక చేసిన, ఒక రూమ్ అయినాక చేసిన, అప్పుడు స్వామి ఆజ్ఞ కడప దాటి బయటకు పోవద్దు, ఇది అనుష్ఠానం చాలా కఠినంగా ఉంటుందని చెప్పింది. పర్వాలేదు, నేను ఇప్పుడు శరీరము మనది కాదు, మనసు మనది కాదు, వ్యయము మనది కాదు, కాదన్న దానికి ఎందుకు భయపడడు అని 9 బిందెల నీళ్లు ఆ స్వామి చెప్పినట్టుగానే 9 బిందెల నీళ్లు పెట్టుకొని 41 రోజు అనుష్ఠానం చేసుకున్నా, కడప దాటకుండా. చాలా పబ్లిక్ ఇంకా ఎవరైనా తెలంగాణ ఏమైనా ఇస్తుండే, ఏమైనా తింటున్నారేమో అనుకొని కూడా ఒక 10-15 రోజుల తర్వాత ఎస్ఐకి ఈ కవర్ ముట్టింది. అంటే తాళమేసిండ్రు, అంటే రేపు పొద్దున్న పిల్లాడికి ఏమైనా అపాయం అయితే ఇబ్బంది అవుతుందేమో, ఎవరు బాధ్యతలని ఆ ఎస్ఐ నందిపేట నుంచి పెద్ద మనుషులు తోలుకొని వచ్చి తాళం వల్లకూడదమ్మని కూడా వచ్చాడు ఆయన. అంటే మన శరీరంకు 9 రంధ్రాలు, ఆ 9 రంధ్రాలలాగా ఆ గోడకు కూడా 9 రంధ్రాలు పెట్టించిండ్రు
స్వామి చెప్పాను. ఆహా. ఆ శరీరం, నీ శరీరమే ఈ రూము, నీ శరీరంకి ఎన్ని రంధ్రాలు ఉన్నాయి, ఆ గోడకు అన్ని రంధ్రాలు ఉండాలని చెప్పింది. అట్లనే వేయించి 9 బిందెలు నీళ్ళు పెట్టుకుంటే ఆ ఎస్ఐ నమ్మలే. ఇంకా ఏ సందులోకి వెళ్ళినా చూద్దాం మరి కనబడతారేమో అని బ్యాటరీ తెచ్చి కొట్టి చూద్దాం పలగొడదామని ప్రయత్నం చేసేడుకు లోపల నుంచి ఓంకార శబ్దం వచ్చింది. ఓంకార శబ్దం అని ఆయన కూడా ఎంతో కోపంతో ఉన్న వ్యక్తి ఇంకా చల్లబడి ఈయన ఏం మనం డిస్టర్బ్ చేయొద్దు, మంచిగా ఉన్నదని వాళ్ళు కూడా వెళ్ళిపోయిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడు ఈ మధ్యాహ్న అనుకున్న వాళ్ళు ఏమన్నా ఇవ్వకుండా అని పోస్ట్ ఆఫీస్లో వచ్చి కూడా సీల్ చేసేసి అది కూడా జరిగినాయి. ఇక అట్లా మళ్ళీ 41 రోజు నాటికి పోస్ట్ ఆఫీస్లో వచ్చి సీల్ తీసి నన్ను బయటకు తీసేవారికల్లా ఈ అష్టపంజరం దేనికి వనికిరాని చెత్త. నేను పోగానే పోయి నిండుగా పోతే 41 రోజు దాకా వాయుపక్షము లేదు, నీళ్ళు అలా తాగినా ఏమైనా నీళ్ళు ఏం లేదు. ఇట్లా అయి బయటకు తీసుకొచ్చిండ్రు. బయట తీసుకొచ్చిన తర్వాత అందరూ మాట్లాడి చేసి ఇది ఒక అష్టపంజరం దేనికి వనికిరాని చెత్తను మాయామా ప్రపంచం అని అందరూ కూడా దాన్ని గమనించిన లోపల ఎస్ఐ డిఎస్పి ఎట్లా మనం బొయ్యాలు ఏం లేదు. నామస్వరం. సో ఆ 41 రోజులు మీరు చేసింది ధ్యానము, మౌనము, జపము. అది ఇది 3 ముఖ్యమైతే మనకు మార్గదర్శనం పత్రి చెప్పినట్టు మనకు మార్గదర్శనంకి వెళ్తాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో పత్రి సార్తో మీకు ఎలా పరిచయం కలిగింది? అది కూడా చెప్తా. మాకు అంటే చిన్నతనంలో మా దేవాలయం మెరిసిన తర్వాత ఇక్కడ నిజామాబాద్లో ఒక ప్రోగ్రాం పెట్టిండమ్మ. నిజామాబాద్లో ఒక ప్రోగ్రాం పెడితే అందరు పిలిచాను, నేను కూడా పోయిన తనతోని పోతే అప్పుడు చెప్పాను అంటే బ్రాహ్మణంలో ఉండడం చాలా శ్రేష్టమైన వాళ్ళు మంత్రాన్ని నేర్చుకుంటారు, 4 వేదాలను అభ్యాసం చేస్తారు, 4 వేదాలను దాన్ని పూజిస్తారు. ఈ ఉన్నంత మార్గంకు పోయే చెప్పిన యొక్క మాన్య పురుషుడు అంటే పత్రిజ్. అంటే వేదాల మంత్రం వేరు, సంస్కారం వేరు, ఉన్న స్థాయికి తీసుకుపోవడం వేరు. ఇది ఉన్నంత స్థాయి మార్గానికి మనకు చూపెట్టిండు పత్రిజ్. మంచి మార్గం. అప్పుడే తనతో ఒక అర్ధగంటనో గంట సేపు మాట్లాడి మాది ఎక్కడ ఉంటారంటే నందిపేటలో ఉంటాం స్వామీజీ అని చెప్పడం చేయండి. చాలా తక్కువ పరిచయం, ఒకసారి పరిచయం. ఇక చాలా ఆయన వినేవాడిని, వారి యొక్క బోధలు వినేవాడిని, సంస్కారంగా ఉండడం ధ్యానం చెప్పి అది అట్లా పరిచయం. మరి ఇంకెక్కువ ఏం పరిచయం కాలే. ఈ మధ్యన మళ్ళీ మీ అందరి కార్యకర్తలు చేయబట్టి కూడా నాకు అవకాశం, అక్కడికి పోయే అవకాశం కూడా దొరికింది. ఆనందపడుతున్నాం అంటే అంతే. సో గురువుగారు మీరు గోదావరి పరిక్రమణ, నర్మదా పరిక్రమణ కూడా చేశారట. సో ఆ అనుభవాలు మీ మాటల్లో చెప్పడం అంటే వాస్తవంగా ఒకసారి ఇక్కడ అమ్మ ఆశ్రమం వెలిసినాక ఒక 6-7 ఏళ్లకు ఒక అయోధ్య నుంచి మహారుషులు మంచి తపస్దారులు 12 మంది అట. వాళ్ళు 12 మంది గోదావరి పరిక్రమ చేస్తున్నారు. 12 మంది వాళ్ళు వెళ్ళడం 12 మంది గోదావరి పరిక్రమ చేసిండ్రు. అయితే ఆర్మూర్ తర్వాత ఒక 2 అటు వెళ్ళిపోయినరు. 9 మంది ఇట్లా నందిపేట షార్ట్ కట్ దారి ఇట్లా ఉంటుంది వెళ్ళిపోదామని ఇట్లా వచ్చేసారు. మేము వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన నందిపేట నుంచి ఇటు వస్తున్నా రాగానే అలా జటాదారులన్నీ మీదికి కట్టిండ్రు, టవల్ కట్టిండ్రు, మంచిగా కమండాలాలు ఉన్నాయి. వాళ్ళ ముందటి నుంచి నేను కాళ్ళ బయటకు వచ్చిన ఎందుకు ఒక పెద్ద 500 బల్బ్ వోల్టేజ్ వెలిగింది నాకు. మళ్ళీ కార్ రిటర్న్ తీసుకొని పోయినా దగ్గరికి పోయి నమస్కారం చేసి బాబా తెలుగు వస్తారు రాదని కాంచాయి బాబా అంటే అమ్మ అయోధ్య అనమాట. हम गोदावरी परिक्रम कर रहे अभी हमारे साहित्य भोजन व्यवस्था हम करेंगे तो ठीक है అన్నారు. అనగానే అచ్చరాని భాషలో మేము మాట్లాడు ఆయన అక్కడి నుంచి స్వాగతం చెప్పి ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళు కూడా రూములలో ఉండలేదమ్మా, అక్కడనే కట్టెలు పెట్టుకున్నారు, వంట సామాన్ అంతా ఇచ్చినాం, భోజనం వంట వాళ్ళే చేసుకున్నారు. 9 మంది మహా ఋషులు మంచిగా మహాత్ములు వచ్చారు. గ్రేట్. మంచి వాళ్ళకి ఏ కావాల్సిందో అవన్నీ కూడా చేసిన తర్వాత ఆయన అంత ఆనందపడ్డాడు, అంత ఆనందపడ్డాడు. ఇట్నా ఆమెకు మిల్నానయ్యే బోత్ ఆనంద అన్నాడు. సంతోషం అనుకున్నాం. ఇంకేమైనా కావాలంటే చెప్పండి సేవ చేస్తామంటే మాకు ఒక మంచి టవల్ కావాలో దుడ్డి అని చెప్పాను. చలికి దుడ్డు టవల్ కావాలో శాల్వాలంటే సరే రేపు తెచ్చిస్తాను, మీరు వెళ్ళినప్పుడు నేను మళ్ళీ తెచ్చిస్తాను. ఆ రోజంతా ఉన్నారు. తెల్లవారి మళ్ళీ యథావిధిగా నడుచుకుంటూ వెళ్ళిండ్రు. మేము నిజామాబాద్ వెళ్ళిన మా సంజయ్ నేను నిజామాబాద్ వెళ్ళి మంచి దొడ్డు శాల్వాలు తీసుకుంటప్పుడు మనసులో 12 తీసుకొని అవగాహన వచ్చింది. అది ఎట్లా వస్తుంది మనిషికి అని ఆలోచన అంటారమ్మా. 12 తీసుకొని ఒక శబ్దం అది ఉన్నదే 9 మంది 9 తీసుకోవాలి కదా నేను. అవును. 12 ఒక డజన్ తీసుకోవాలి సంజయ్ ఏదైనా మంచి అని డజన్ తీసుకున్నాం.
దయ్యం తీసుకొని అట్లా అని మేము సారంగపూర్ నుంచి వెళ్తామని నిజామాబాద్ నుంచి సారంగపూర్ పోయినాం. అక్కడ ముగ్గురు మహాత్ములు కనబడ్డారు. అరే వీళ్ళు ఆడ చూసిన వాళ్ళు వీళ్ళు చూసిన వేరే వేరే అని వాళ్ళకి అడిగి నమస్కారం చేసేకలే పూర భారమూర్తి 12 మంది వెళ్ళినాం బాబు, మాకు 9 మంది మిస్ అయ్యారు. అంటే 9 మంది మిస్ కాలే, మా ఆశ్రమంలో ఉన్నారు, పలానా దగ్గర ఆగుతున్నారు, మరి మీరు కూడా అక్కడికి వస్తారా, మీరు ఏందో ప్రయత్నం చేయండి అని వాళ్ళకు కూడా ఆ 3 శాలువలు వాళ్ళకి గప్పి, ఆ 9 శాలువలు ఉంటాయి వాళ్ళకి గప్పి, ఇంకా అట్లా 4 సంవత్సరాలు వాళ్ళకి కంటిన్యూగా 3 సంవత్సరాలు కంటిన్యూగా చేసుకున్నారమ్మ మన ఆశ్రమం నుంచి. అప్పుడు నేను అడిగిన, స్వామీజీ మేము చెయ్యొచ్చా, మేము ఏమన్నా అంటే మరి దీనికి ఏమన్నా వరులమైతమా కామా అంటే, మీరేం చేస్తారు మహారాజ్, మీరు చాలా మంచి భోజనం తింటారు, ఏసీ కాలాల్లో తిరుగుతారు, మంచి నీడనుకుంటారు, మీరు 6 నెలలు ఏడ నడుస్తారనా, మనిషి సాధన ఏర మానవ సాధ్యం కానిది లేదని చెప్పిన శాస్త్రం అని. ఎందుకు స్వామి నేను చేస్తాను, తప్పకుండా చేస్తాను. నేను ఒకసారి సంకల్పం చేసుకొని మా మీటింగ్లు అందరు కూడా చెప్పిన, ఒక 6 నెలలో 3 నెలలో నేను గోదావరి పరిక్రమకు పోతున్నాను అని చెప్పగానే అందరు కూడా కొంచెం ఇవి ఉంటారు కదా, ఇక ఆ 3 నెలలు అంతే కదా. నేను ఈ వ్యవసాయం వదులుతారు, భక్తి వదులుతారు, నేను చూస్తాడు ఈ నిమిత్తమైంది ఇడిస పెట్టినప్పుడు చూస్తాడోడో మేస్తాడోడో తినట్టు ఎవరు, ఇవన్నీ మనది కాదనుకొని సంకల్పం చేసుకుని మన కోటకి నాన్న శాస్త్రి దగ్గరికి పోయినాం. ఒక మంచి రోజు డేట్ చెప్పండి, ఆ డేట్ నుండి నేను ప్రారంభం చేస్తాను అంటే. అప్పుడు స్వామి అన్నాడు, ఏం చేస్తా అంటే అయ్యో మా స్వామి 108 రోజులలో తిరిగి వచ్చిండు మహారాజు, గోదావరి పరిక్రమ 25-30 ఏళ్ళ కింద మా గురుగారు అని చెప్పి. ఇంకా బలం దొరికింది. వీళ్ళని అడిగితే ఏమన్నా 6 నెలలు కావాలన్నారు. ఆ స్వామి ఏమని చెప్పిండు, 108 రోజులు తిరిగి వచ్చిండు మా గురుగారు అని చెప్పిండు. అరే అప్పటికిప్పుడు సౌకర్యాలు చాలా ఉన్నాయి, అమ్మ దయ అని అనుకున్నాం. పరిక్రమ నాసిక్ పోయినాం అమ్మ. నాసిక్లో సంకల్పం చేసి యథావిధిగా అంతర్వేది అక్కడ పక్కకు సముద్రాల్లో క్రాస్ అయ్యి అంతర్వేది వచ్చేసి, అంతర్వేదిలో వచ్చినప్పుడు అమ్మ మాకు అక్కడ విషయాలు తెలివై, ఎట్లా పడవలు పోతారు ఏందని తెలియదు వాస్తవంగా. అసొంటి టైంలో అసలు ఆ పడవైన నడిగితే ఆ ఉష్కే పడవలు ఎక్కించిండు, నీకు సాయంత్రం దాకా ముట్ట చెప్తాను. అప్పటికే ఆ భగవంతుడు కృపను ఏమో తుఫాన్ వచ్చేసింది. ఆ తుఫాను తొలుకులు కొట్టిన కొద్దీ పడవ ముందర జరుగుతలేదు. ఆయన అనుకున్న సమయానికి పోలే. కరెక్ట్ నడి సముద్రాల గోడుకు సాయంత్రం 6:30-7 అయింది. 7 అయింది. ఆయన ఏమంటాడు, మహారాజు మేము పడవని తీసుకుపోలేదు అంటాడు. అరే ఈ నడి సముద్రాలు ఇడిస పెడితే మేమేటి పోవాలా? 32 మంది ఉన్నాము మేము నడుచుకుంటూ పోయినా. నేను ఒక్కరిని, ఒక 3 మహారాజులు నేను పోయినా. మమ్మల్ని సెండాప్ ఎత్తనోళ్ళు ఒక 10-15 మంది, మొత్తం 32 మంది ఉన్నాం. 32 మంది మీరు రాత్రి 6:30-7 గంటల నుంచి తెల్లవారి 4 గంటల దాకా పడవ ఇట్లా 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 లంగరేసిండు, ఆపేసిండు. అది పెద్ద లంగర్ ఉంటుందట, ఆ లంగరేసిండు, ఆపిండు. ఇక ఎవ్వరికి ఇంత మంచినీళ్ళు కాదు కదా, వామిటింగ్, ఎవరి ప్రాణాలు ఎప్పుడు పోతాయో కూడా తెలియదు. అటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అప్పుడు వీళ్ళందరికీ ఫోన్లు చేసిండ్రు, మేము తెల్లారితే బతికితే వస్తాం, లేకుంటే లేదు, మేము ఈ సముద్రాలు ఉన్నాం, ఏమైపోతామని చెప్పిండ్రు. ఇక రాత్రి అంతా తెల్లవారి అంతా అయిపోయింది. సూర్యోదయం తొందరగానే మాకు పడవలు ఉన్నారు, సముద్రాలు ఉండరు, సూర్యోదయం 4 గంటలకే వచ్చేసిందమ్మ. ఇక తెల్లవారింది, మరి వెళ్దామని ఆయన అన్నకల్లా కొద్ది పడవ తీసుకుంటే ముందుకు పోయేవారికల్లా ఆయన దగ్గర ఇక డీజిల్ కొద్దిగా ఉన్నది. స్వామి నేను ఏం చేద్దామో ఏమైనా అర్థమవుతుందో ఆయన భయపడుతున్నాడు. ఎవరు ఆ నడిపించట మాతోని ఒక కమలాకర్ సార్ అని సిలిండర్ లింగం అని ఆయన, అయ్యో మన ప్రాణాలు, నాకు ఒక బిడ్డే నీకొక బిడ్డే, అనవసరంగా తిమి మారం చెండ వేద వాళ్ళ పంచ ప్రాణాలు లోపల పెట్టుకు ఇదైపోయాడు. అప్పుడే అటు అంతర్వేదికి ఫోన్ చేసి మన అంతర్వేదికి వాళ్ళ పడవలకు కూకుని ఇటు నిజామాబాద్కి ఫోన్ చేశాను కలెక్టర్, మేము పడవ ఇదైతట్టున్నది, మాకు ఏదైనా హెలికాప్టర్ ఏదైనా ఏర్పడేస్తే బాగుంటుంది. వాళ్ళు అక్కడ నుంచి ఇటు ఫోన్ చేసే వరకు వీళ్ళు అంతర్వేదికి మళ్ళీ ఫోన్ చేసి ఆ లోపట్నే మాకు మా మనసు బాధ అనిపించింది. ఎందుకోసం ఇంత ఒక్కలో సంకల్పం చేయడం, ఇంతమంది ప్రాణాలను కోల్పోవడం, ఎంత ఇది అందరికీ హాని కలిగించినట్టు అవుతున్నాం మేము. పరమాత్మ ఇది ఏందో అని అనుకున్నాం. వాస్తవంగా అనుకున్న వరకు ఇదే బంగారు సాయిరెడ్డి అని మంచి భూస్వామి, ఆయన నడిపించటైన ముందట ఉన్నాడు. అప్పుడు ఆ గంగాదేవి ఇట్లా ఇదైనట్టు అయిందట అమ్మ. వాళ్ళు చూసిన దృశ్యం చెప్పిండ్రు, దగ్గర ఉన్నది మన కుష్క తెప్ప కనబడుతుంది, తొందరగా పోదాం పని అని ఆయన నడిపించటైనా ఈయన ఇద్దరు ముందుకు పోయి మంచిగా ప్రశాంతంగా ఒక అరగంటల మాకు గడ్డకేసిండమ్మ. ఒక అరగంటల గడ్డకేసిండు. అసలు ఆ 24 గంటలు మేము అందులోనే ఇరుక్కపోయినాం.
ఎంత మనిషిగా భూమి మీద నిలబడ్డా తింపుతున్నది, మొత్తం తింపి పడేస్తున్నది, అంత ఇది అయిపోయిందమ్మా. అక్కడ నుంచి ఒక రోజు అక్కడ అంతర్వేల నరసింహస్వామి దర్శనం చేసుకొని ఒక రోజు ఉండి యథావిధిగా మళ్ళీ నడుచుకుంటూ మళ్ళీ యథావిధిగా నాసిక్ చేరుకున్నాం. అది పరిపూర్ణంగా అమ్మవారి యొక్క దయతోని 24 గంటలు ఆమె ఒడిలో ఉంచుకొని దివ్యంగా పంపించిందంటే ఎంతో రుణపడి ఉంది మా గంగాదేవికి. అట్లా అదొక పరిక్రమకు ఇదైంది. తర్వాత మళ్ళీ మా నర్మదా పరిక్రమ చేయాలని ఎందుకో నాకే మనసులో వచ్చింది. నర్మదా పరిక్రమ చేయాలని ఒక ఆలోచన చేసి మా మీటింగ్లో తీర్మానం చేసుకొని నర్మదా పరిక్రమ చేద్దామని ఇక్కడ ఓంకారేశ్వర్ పోయినాం. ఓంకారేశ్వర్ పోయి ఓంకారేశ్వర్లో సంకల్పం చేసి యథావిధిగా మనం ప్రయాణం చేసినాం. ఒక 5-6 మా దివాకర్ సార్ కానీ జనరల్ సార్ కానీ ఒక మా సార్ అట్లా 6-7 మంది మీ. కానీ అంటే ఒక విచిత్రమైన ఆలోచన, ఒక నదికి పరిక్రమ చేయాలి, ఒక నది చుట్టూ నడవాలి, ఆ నదికి మనం కృతజ్ఞత చెప్పాలి, నదికి మనం పూజ చేయాలి అని అనుకోవటం కూడా చాలా గొప్ప విశేషం. అలాగే మీరు ఇక్కడ నందిపేట నుంచి పండరీపూర్ వరకు పాదయాత్ర చేశారు, అలాగే నందిపేట నుంచి వేములవాడ వరకు కూడా పాదయాత్ర చేశారు. అంటే అన్నన్ని కిలోమీటర్లు మీరు నడవటం, మీ అనుభవాలు మీ మాటల్లో. అనుభవాలమ్మ అంటే ఇప్పుడు పరిక్రమ అంటే మనం నర్మదా పరిక్రమ చేసినాం. నర్మదా పరిక్రమలమ్మ మేము సాహిత్యంతో సహా పోయినాం. సాహిత్యంతో సహా పోయినా కానీ అక్కడ అందరూ కూడా భోజనాలకు స్వాగతం అని అందరూ కూడా చెప్పారు. అంత ప్రేమ ఆత్మీయతో మా పెద్ద పెద్ద జంగలకి నడుచుకుంటూ పోవాలా. మేము అనుకుంటే ఈ దారి ఒక దగ్గర 4 దారులు వస్తుండే, ఏ దారి పోతే మనకంటే నిజంగా ఆ సాక్షాత్ ప్రకృతిలో ఆ తల్లి ఉన్నది, ఇప్పటికి ఉన్నది కాబట్టి ఇంత మంచి మనకు ప్రకృతి సహకరిస్తుంది. ఒక చిన్న అమ్మాయి రూపంలో వచ్చింది ఒక దగ్గర, వచ్చేసి బాబా ఐసా రస్తాయే అని ఆమె ఒక గుండె మీద ఉండి చూపెట్టిపోయిందమ్మ. ఇది నిదర్శనమైన ఒక 7, 8, 10 మందిని చూసిన నిదర్శనం. అట్లా ఆ తల్లి ఇప్పటికి కూడా అంత నిష్ఠతో ఉన్న వాళ్ళకు పాటిస్తున్నారు. సేన్లకి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం. నడుచుకుంటూ పోయేటప్పుడు అన్నీ పెద్ద మంచి మన పొప్పడికాయలు, అయ్యో ఈ మంచిగా ఉంటాయి పొప్పడికాయలు అని అనుకున్నాం. అంటే ఎవరిని అడగని తెంపదు, కొంచెం ఆ బ్రాహ్మణులది సంస్కారం వచ్చింది కదా, ఎవరిని అడగద్దు తెంపుతా అద్దదు, ఎవరిని అడగని వస్తువు ముట్టద్దు, మనం పువ్వులు కూడా ముట్టద్దు పక్కింటి వాళ్ళవి అని మా వాళ్ళని అద్దద్దు అనుకున్నాం. సాయంత్రం మళ్ళీ మాకు ఎక్కడైతే విడిది అక్కడ ఉన్నామో హనుమాన్ టెంపుల్ దగ్గర, అక్కడ ఒక యజమాని 2 పొప్పెడి పళ్ళు తెచ్చిండు. చూడండి, అంటే ఇక్కడ అనుకున్నది ఒక 2 గంటలలో అమ్మ తెచ్చిచ్చిందా లేదా అంటే అట్లా ఆ రూపకంగా ఎన్నో సహకరించింది ఆ తల్లి మాకు. అసలు కని విని వేరు కానీ సహకారం. మేము ఎమ్లవాడు పోతే కూడా చాలామంది మంచి ఎక్కడ పోయిన సమయం అయితే అక్కడ భోజనాలు కూడా ఏర్పాటు చేశారు. చాలా ఎందుకోసం అంటే పబ్లిక్లో కూడా భక్తి భావన పెరిగింది. మరి వాళ్ళ మేము పండలపురం కూడా ఎందుకోసం అనుకున్నాం, అది కూడా మీకు ఒక మా గురుగారు హైలాపురం చంద్రమౌళేశ్వర మఠము 25-30 ఏళ్ళ కింద తను పండలపురం పోయాడు, దాన్ని నడుచుకుంటూ పోయాడు. అయితే మేము అనుకుంటే అంటే గురుగారు చేసింది కూడా గురువు అడుగు జాడనడం మన ధర్మం, అదొక్కటి నాకు మిగిలిందని మొన్ననే ఒక 2-3 నెలల నుంచి మేము డిస్కషన్ చేసుకున్నాం. ఇంకా ఎప్పటికీ దీక్ష కాగానే అయోధ్య మన తిరుపతిలో ఒక ప్రోగ్రాం ఉండే, తిరుపతి అయిన తర్వాత అయోధ్యలో ఒక ప్రోగ్రాం ఉండే, అయోధ్య కాగానే మళ్ళీ పండలపూర్లో మన యొక్క సత్సంగం ప్రోగ్రాం ఉండే, అది కాగానే ఇంకా శివరాత్రి ప్రోగ్రాం ఉండే. ఇది కాగానే శివరాత్రి కాగానే 11వ తారీఖు నాడు మేము బయలుదేరినాం. ఇదే నెల 11వ తారీఖు నాడు బయలుదేరినాం. మాకు కూడా మేము రోజు వంటకు ఎంతమంది అవుతాము ఏం కథ అని 200-300 మందికి ఎస్టిమేట్ వేసుకొని మరి అన్ని సాహిత్యంతో సహా వెహికల్లతో సహా కూడా పోయినాం. కానీ మేము అనుకున్న దానికంటే ఎక్కువ స్వాగతం చెప్పారు. మేము ఒక 7.5 నుంచి 8 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని మేమందరం కూడా మా ఆశ్రమం కమిటీ వాళ్ళం కూడా 5-6 అనుకున్నాం. దాంట్లో ఏమాత్రం కూడా కాలే, ఏదో అనుకోనంత కొద్ది 1 లక్ష నుంచి 2 లక్షల రూపాయల ఖర్చులైనాయి. కానీ అది అంత ప్రేమ ఆత్మీయత గౌరవము ఇక మన తెలంగాణ ఆంధ్ర కన్నా ఇంకా మనుషులో భగవంతుని చూసేది ఇంకా మహారాష్ట్రలో చాలా భక్తి భావం ఉన్నది, చాలా ఉన్నది. అలాగే మీరు ఈ నందిపేట నుంచి కూడా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధి వరకు కూడా పొర్లు దండాలు పెట్టుకుంటూ కూడా మీరు అమ్మవారికి మీ వంతుగా సేవ చేశారు. అంటే ఆ సంకల్పం ఎలా కలిగింది, ఆ తర్వాత అమ్మవారి దర్శనం తర్వాత మీ అనుభవాలు? పోయింది చిన్న వయసులో, ఇంకా చాలా అంటే 15-16 సంవత్సరాలలో, ఇంత అవగాహన కూడా లేదు. ఎందుకో మనుషులు అనుకున్నా అమ్మవారి దగ్గరికి ఎట్లా పోతే బాగుంటుంది అని ఓలో చెప్పంగైనా నేను అంతే. కానీ మనం సాధన చెయ్యాలా,
అనుకున్నదాన్ని చేసి సాధియాలి, అయితేనే బాగుంటుందని మనసులో అనుకొని మనకు అప్పుడు ఇంత కమిటీ లేదు, ఇంత ట్రస్ట్ లేదు, ఏం లేదరమ్మ. ఒక రూము అంతే ఉంటుండే. నేను ఇట్లా వెళ్తున్నామని అందరూ కూడా కొంతమంది రకరకాలు అన్నారు. కొంత బోరుతాడు ఇంకెళ్ళిపోతాడు, ఆయన కానీ 40 కిలోమీటర్లు బోరుతాడా, ఓకే అంతే రోడ్డు మీద రాళ్ళు రప్పలు ఉంటాయన్న. అని యథావిధిగా ఆ భగవంతుడు అనుగ్రహంతో ఇక్కడ నుంచి బయలుదేరినాం. కరెక్ట్ నవ్వుపేటల రాత్రి 9:30 10 గంటలకు హాల్ట్ చేసినాం. నవ్వుపేటల నైట్ ఉండి మళ్ళీ తెల్లవారి మళ్ళీ బొరుకుంటా బాసర నది దాటిన దాకా బొర్రి గోదావరి ఒడ్డుకు పోయి రేసి స్నానం చేసి అమ్మవారి దర్శనం చేసుకొని మరి భిక్షాటన మాధవకరం చేసుకొని దత్తాత్రేయుల దాంట్లో కూడా చెప్పింది ఉన్నది, సరస్వతి మాత దగ్గర కూడా చెప్పింది ఉన్నది. జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళందరూ కూడా బాసర క్షేత్రంలో చేసుకునాలి భిక్షాటన. అది 4-5 బ్రాహ్మలు మన భిక్ష ఇస్తారు. ఆ మాధవకరం తీసుకునాలని ఒక ఆలోచనతో 41 రోజు అనుష్ఠానం చేసుకొని పొల్లుకుంటూ పోయి ఆ మాధవకరం అడుక్కొని భోజనం విడమూడం చేద్దారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. సో మీరు ఎప్పుడైనా అనుకున్నారా, అంటే అసలు ఏమీ చదువు లేని అంటే అక్షర జ్ఞానం అనేది శూన్యంగా ఉన్న స్థితి నుంచి నేడు ఆత్మజ్ఞానిగా మారారు, ఎంతోమందికి మార్గదర్శకులు అయ్యారు. ఇప్పుడు తదుపరి మీ కర్తవ్యం? నేను అనుకున్నది ఏం లేదురమ్మ, కానీ కాకపోతే మనసుల నుంచి వచ్చింది నేను చేపిస్తున్నా. ఇక ప్రజల వరకు ఎంతవరకు అది మనకు ఇదవుతున్నది అని ప్రజలు దానికి ఇది చెప్పాలి. కానీ ధర్మం గురించి ఎక్కువ నేను తల్లిదండ్రులను గోరక్ష తల్లిదండ్రులను ఇవి నాకు బాగా అనుభవం. అన్నం పరబ్రహ్మ. ఆ ఇంటికి వచ్చిన వ్యక్తికి గ్లాసు నీళ్లు పిడికడ అన్నం, ఇంకా దాని తప్ప నేను ఎవ్వరు ఏది పెట్టినా అడగరు, యాద్ చేయరు. ఈ మాత్రం 2 ఇస్తే చాలు యాద్ చేస్తారు, జీవితాంతం యాద్ చేస్తారు. ఇది ఒకటి మనం గుర్తు తెచ్చుకోవాలని చాలామందికి చెప్తా. నేను గోదావరి పరిక్రమ చేసినప్పుడు అమ్మ ఛత్తీస్గఢ్లో ఇరుకపోయిన 24 గంటలు. అప్పుడు మా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ కొనుక్కుందామని వస్తువులు లేవు. అప్పుడే నాకు ఒక జ్ఞానోదయం కలిగింది, ఏదన్నా పుణ్యక్షేత్రంలో అన్నదానం చెయ్యాలా అని వచ్చి ఆ గోదావరి ప్రకటన చేసిన తర్వాత బాసర క్షేత్రంలోనే ఒక ఆశ్రమం ఓపెన్ చేసి మంచి రోజు నిత్య అన్నదానం చేస్తున్నాం అమ్మ. ఇక్కడ బాసరలో కూడా మన అన్నదానం ఉంటుంది. కిందంతా భోజనశాల, మీద సత్సంగమాలు, పైన రూములు. అట్లా మరి ఆర్థిక నిధుల ఎప్పటివి ఇక్కడ బ్యాంకులో లేవు. మరి ఎప్పుడు ఏది కార్యక్రమం ఏది ఆగాలి. అదే అడుగుదాం అనుకుంటున్నాను. మరి ఇన్ని రకాల కార్యక్రమాలు చేస్తున్నారు, మరి ఆర్థికంగా వనరులు ఎలా సమకూరుతున్నాయని? అసలు వాస్తవంగా ఒకప్పుడు దేవాలయం కట్టినప్పుడు మా నందిపేట మండలంలో కొన్ని ఊళ్ళకు మొట్టమొదటి దేవాలయం కట్టినప్పుడు 11 రూపాయలు, షాటకు 11 రూపాయలు ఇచ్చిందమ్మ. మన ఆశ్రమ చుట్టూ ఉన్న యొక్క ఆత్మీయులందరూ కూడా బీడీలు చేసే తల్లులు షాటకు 11 రూపాయలు బట్వాడ రాగానే ఇది గుడికి ఇయ్యాల మారదు వస్తాడు అని పక్కకు పెట్టి బీడీలు చేపించే వాళ్ళు పిలిచి ఇచ్చేవాళ్ళు. అట్లా మేము ఒక శివాలయం నిర్మాణం చేసినాం చిన్నది. ఇప్పుడు మీరు చూసిన చిన్న శివాలయం, దానికి నేను మండలం మొత్తం తిరిగి 10 రూపాయలు, 11 రూపాయలు, 5 రూపాయలు చందాలు చేసి కట్టినాం. ఇంకా తర్వాత 2 గుళ్ళు, ఇక్కడ అమ్మవారిది, ఇక్కడ గణపతిది కూడా ఇక్కడనే దాతలు వచ్చేసిండు. అది అనుకోకుండా అయిపోయింది. ముందట మడపం కూడా భగవంతుడు దాతలు వచ్చేసిండు, అయిపోయింది. ఇంకా శ్రమపడి కట్టిన ఒక ధ్యాన మందిరం ఇక్కడ చిన్నది ఉండేది, దీక్షలు ఉండేది, అది ఒకటి కట్టినాం. ఇక తర్వాత ఆయన అనుగ్రహం, పరమాత్మ కృప, ఇవాళ ఇది పని చేస్తున్నామంటే నా అంత సేవ నేను ఏం చేయాలని మనం అడగకంటే మొదలే ప్రేమతో చేస్తారమ్మ. ఇది తర్వాత ప్రతి ధర్మం అనేది అందరికీ తెలియాలి. తన యొక్క సంపాదించిన ధనములో 10 రూపాయలు సంపాదిస్తే 9 రూపాయలు ఖర్చు చేసుకో, 1 రూపాయి నీ ఇష్టమైన దైవానికి ఖర్చు చేయి. విద్య కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, గోశాల కావచ్చు, అన్నదానం కావచ్చు, ఒక ఆలయాలు నిర్మాణం చేస్తే అందులో ఒక 10 రూపాయలు అయ్యిండని చెప్పడం. ఇది ఒకటి మాత్రం చెప్పి ఇంటికి 2 రూపాయలు ఎవరైనా భక్తి భావన ఉన్న వాళ్ళు, మన ఆశ్రమంకి టచ్ ఉన్న వాళ్ళు ఇంటికి 2 రూపాయలు తీసిపెట్టుండంటే అవి మనకు సంవత్సరానికి 25 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు వస్తాయమ్మ. అవి ఆ నిధులు ఎప్పుడు మనకు ఇదవుతాం. చాలా గొప్ప విశేషం. సో చాలా మందిని కూడా మీ వాక్ ద్వారా ప్రభావితం చేశారు. సో గురు దర్శనంతో మీరు పొందిన అనుభూతి మీ మాటల్లో చివరిగా? గురు దర్శనంతో ఏందమ్మా అంటే ఆత్మజ్ఞానం పొందడం చాలా ముఖ్యమైనది. ఆ ఆత్మజ్ఞానం పొందినమని నా మనసు, నా అంతరాత్మ అనుకుంటున్నా. ఈ ప్రపంచంలో అన్నీ శూన్యమే. నీ మనసులో ఎవరైతే దివ్యమైన ఒక శక్తి ఉందో, శక్తినే ప్రార్థన, శక్తినే ధ్యానం, జపం, ఇది మౌనం. ఈ 3 మనకు
కలిసి ఉంటే ఉన్నంత స్థాయికి ఆత్మజ్ఞానం పొందుతున్నామని నా అంతరాత్మ. నేను కూడా ఇతరులకు బోధించేది అదే అనుకో. చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం. చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకోసమంటే ఈశ్వరుడి కృపా కటాక్షంతో మంచి భావాలు, మంచి ఆలోచన, ఈ పరిపూర్ణమైన యొక్క జ్ఞానోదయం మనందరికీ పంచడం అంటే చెప్పడం వేరమ్మా, చెప్పడం మనం ఇద్దరం చెప్పుకుంటున్నాం. ఈ చెప్పిన దాన్ని అన్ని దేశాలకు, అన్ని ప్రకృతులకు పంపించే యొక్క మీడియా మిత్రులకు చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకోసమంటే జీవితాంతం ఏది శాశ్వతమైనది కాదు, అది శాశ్వతమైంది. విచారమైంది శాశ్వతమైంది, విచారం చేసింది శాశ్వతమైంది. గ్రంథాలు రాశారు ఆ రోజులలో, ఆ గ్రంథాలు ఈ రోజులలో చదువుకుంటాం. ఆ గ్రంథమే లేకపోతే ఈ రోజులలో మనకు జ్ఞానమే లేదు. కాబట్టి మరి ఇలాంటి మీడియా మిత్రులు, మన చుట్టుముట్టున్న యొక్క ప్రాంతీయులు, మరి ఈ మన పిఎంసి మీడియా మిత్రులకు చాలా చాలా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం, మరి ఇంత సమయం తీసుకొని, అమూల్యమైన సమయం తీసుకొని, ఇంత ఎండాకాలమైనా ఇక్కడికి రాచి ఇంత సమయం తీసుకొని చేసిన దానికి మీకు, మీ కుటుంబానికి, ఈ సమస్త వెనుక ఉన్న అందరికి కూడా భగవంతుడి యొక్క సాధు సత్పురుషుల ఆశీర్వాదాలు ఉంటాయని నా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో విషయాలను వివరంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన గురు సాంగత్యం కార్యక్రమం. పరమ పూజ్య మంగి శ్రీరాములు మహారాజ్ గారు నిజంగా వారు స్వచ్ఛమైన హృదయంతో గురువు చెప్పిందే ఆచరించి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని సంపాదించి ఒక ధ్యానము, ఒక మౌనము, ఒక సాధన ద్వారా సిద్ధి పొందారు. నవనాథుల అనుగ్రహాన్ని కూడా అందుకున్నారు. ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా వారి గురుసేవను చేసుకుని తరిస్తారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.